వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్న కృష్ణా జిల్లా వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర బహిరంగ సవాల్. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి, పర్యావరణ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్న మంత్రి నారాయణ. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్న కృష్ణా జిల్లా వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర బహిరంగ సవాల్ చేశారు. గడిచిన 5 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి ఏకవచనంతో మాట్లాడితే ప్రజలు గుడ్డలూడ తీసి కొడతారని హెచ్చరించారు. కృష్ణా జిల్లాను సర్వనాశనం చేసింది మీరేనని ఆరోపించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదన్నారు. టైం లేదని ఒక్క పని చేశారా మీరు? దాని గురించి మాట్లాడతారండి. చర్చకు రండి, జిల్లా చర్చకు మీకు దమ్ముందా? మగాళ్ళు అయితారండి మీరు. జిల్లా జరిగినటువంటి చర్చ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో, లేదా ఇప్పుడు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ 3 నెలల్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా మగాళ్ళుగా పుట్టుంటే మొలతారు కట్టిన మగాళ్ళు అయితారండి. దాని మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మేము ఆపగలుగుతాం, మేము కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే ఈయన ఎవ్వడూ కాపాడలేరు. అది గుర్తుపెట్టుకోండి. కొట్లోడు తీసి రోడ్ల మీద ఏడుస్తారు. అది గుర్తుపెట్టుకోండి. పేరు నాని వెళ్తే గుడివాళ్ళ ఏం జరిగిందో మర్చిపోయా. పేరు నాని గారికి అద్దాలు పెట్టి కారు బాగా కొట్టారు. సిగ్గు లేదు మీకు? ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. మొన్న 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి వరదలు వస్తాయి, కృష్ణా జిల్లాకు వరదలు వస్తాయి, ఇవాళ అంత పెద్ద కార్యక్రమాలు చేసి ఇవాళ సాధారణ స్థితి తీసుకొచ్చి ఏ ఒక్కరన్నా మాకు అన్యాయం జరిగిందనే మాట రాకుండా ఇవాళ వరదల్లో కాపాడితే ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడతారా? ఈ జిల్లాని సర్వనాశనం చేసింది మీరు. ఈ జిల్లాని భ్రష్టు పట్టించింది మీరు. చేస్తాం, పుణ్యచే ప్రోగ్రాం మొదలు పెడతాం. మీరు చేసినట్టు అవినీతి బాగోతాలు అన్ని చిట్టా ఉంది మా దగ్గర. మొత్తం దాని మీద ఫుల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎవరు కూడా తప్పించుకోరు. మీరు 100 కోట్ల రూపాయలు ప్రజాసొమ్మును దోచుకున్నారు. ఇవాళ పిచ్చి పిచ్చి ప్రాలాపనలు మాట్లాడితే మటుకు ఒళ్ళు ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి, పర్యావరణ రక్షణకు ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. గురువారం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తీర ప్రాంతంలో పారిశ్రామిక క్యారిడర్లు, పోర్టుల అభివృద్ధి ద్వారా జీవనోపాధిని పెంచుతున్నామన్నారు. సముద్రంపై ఆధారపడిన వారిని ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. Drivers of economic growth for the state. On the other hand, the lengthy coastal line is highly sensitive area which needs to be protected from climate change, natural disaster and unregulated fishing activities and coastal erosion. A substantial portion of the coastal population are dependent on traditional livelihood like fishing and agriculture. They are at risk of climate change and natural disaster. The theme of the conference, which is linking eco-sensitive coastal planning and Indian knowledge systems, will help address these issues. The government of Andhra Pradesh has a strong commitment towards protection of environment of the coastal stretches and marine areas, as well as the livelihood security of fishermen and local communities living in these regions. The Union Budget 2024 is very supportive in this regard. I believe deliberations from the conference would bring much needed awareness and increase the depth of knowledge for not only experts and officials of the government, but also most importantly students who are future policy makers and planners. Once again, I congratulate SPA Vijayawada and ITPI for organizing this conference. Thank you. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, హోం నైపుణ్య అభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన, మహిళా, శిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు
గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ముందుగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై సీఎస్ సమీక్షించగా ఆయా శాఖ ముఖ్యమంత్రి శశిభూషణ్ కుమార్ మాట్లాడారు. టీఆర్ అండ్ ఆర్టీ శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రయోజిత పథకాలను అమలు చేయడం జరుగుతుందని వివరించారు. 2023-24లో వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల కింద 13,366 కోట్ల రూపాయలను, 2024-25లో ఇప్పటి వరకు 7,899 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయోజిత పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం వాటాగా 8,340 కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నట్లు శశిభూషణ్ కుమార్ సీఎస్ కు వివరించారు. అనంతరం నైపుణ్య శిక్షణ విభాగానికి సంబంధించిన కార్యక్రమాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షిస్తూ 2023-24, 2024-25లో ఇప్పటి వరకు నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, అందుకు కేంద్ర ప్రభుత్వం వాటా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన నిధులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో కవర్ చేయని కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని కూడా రాష్ట్రంలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నైపుణ్య శిక్షణ విభాగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవుట్కమ్ బేస్డ్ మెరుగైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి సవివరమైన నివేదికను సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. తదుపరి హోంశాఖకు సంబంధించిన కేంద్ర ప్రయోజిత పథకాలను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించగా హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ హోంశాఖకు సంబంధించిన పోలీస్ బలగాల ఆధునీకరణ వంటి 3 కేంద్ర ప్రయోజిత పథకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను రాష్ట్ర సచివాలయంలోనే రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థతో అనుసంధించాలని సీఎస్ చెప్పారు. అనంతరం సాంఘిక, బీసీ, గిరిజన, మహిళా, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణం, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రయోజిత కార్యక్రమాల అమలు ప్రగతిని ఆయా శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, పోలీస్ శాఖ ఐజీ పిహెచ్డి రామకృష్ణ, ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకువస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత చెప్పారు. ప్రతి జిల్లాను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. నగరంలోని హోటల్లో ఏపీ ఎన్జీఓ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు అరికట్టేందుకు మేధావులతో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు పలు అంశాలను సదస్సులో వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు, మహిళలు సాధ్యమైనంత వరకు అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అరికట్టేందుకు ఎన్జీఓలు, సామాజిక సంస్థలు ఏకం కావాలని కోరారు. మహిళల ఫోటోలు మార్పింగ్ చేసి డబ్బులు వసూలు చేసే మాఫియాల పని పడతామని హెచ్చరించారు. ముంబై నటి కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశామని, ఈ కేసుపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని చెప్పారు. The government of Andhra Pradesh under the leadership of Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu has taken various initiatives to combat women trafficking, including specialized public units, rescue operations, rehabilitation services and awareness programs. As part of capacity building of strengthening of AP Police, Honorable CM of AP has proposed the establishment of cyber crime stations in every district headquarters to contain the combat cyber crime in all forms. The Andhra Pradesh Police has undergone significant transformations under the current government. Contrasting with previous government, we are focusing on key initiatives and changes aimed at enhancing the effectiveness, efficiency and community trust in the police force, like increased funding and resources, recruitment and training, community policing programs, technology integration, focus on women's safety and improvised public feedback mechanisms. On behalf of Government of AP, we look forward to hearing your deliberations and the recommendations you will give to evolve a blueprint for this great nation to fight together cyber-enabled human trafficking. పీడీఎస్యు 50 వసంతాల లోగో పోస్టర్ను విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ 1974 అక్టోబర్లో ఏర్పడిన
పీడీఎస్యు 2024 అక్టోబర్ నాటికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ భవిష్యత్ ఉద్యమ కార్యకర్తలను రూపొందించుకునే లక్ష్యంతో సభలు సమావేశాలు నిర్వహించాలని విద్యార్థి లోకానికి పిలుపునివ్వమన్నారు. శాస్త్రీయ విద్య లక్ష్యంగా విద్యార్థుల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలను పీడీఎస్యు నిర్వహించిందన్నారు. 50 వసంతాల సందర్భంగా విద్యార్థులను చైతన్యం చేయడానికి కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఏదైతే ప్రగతిశీల విద్యార్థి సంఘం 50 గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని మరి గత సంవత్సరం అక్టోబర్ 23 నుండి ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు జిల్లాల వారీగా నిర్వహిస్తూ వస్తుంది. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాల్ని జరపడం కోసం పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి విద్యా విధానం మీద, నూతన విద్యా విధానం మీద, దానిలో ఉన్న లోపాలను సరిదిద్దాలని చెప్పి మరి ప్రగతిశీల విద్యార్థి సంఘం మరి పోరాటం కొనసాగిస్తూ ఉంది. మరి ఈ సంఘం ఏర్పాటులో అనేక మంది విద్యార్థులు మరి అసూలు బాచారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మరి స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ ఆశయాల్ని ముందుకు నడవాలని చెప్పి మరి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని మరింత విజయవంతంగా చేయటానికి విద్యార్థి లోకం అంతా కూడా తరలి రావాలని చెప్పి ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దాదాపు పీడీఎస్యు చరిత్రకి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి సంబంధించి దాదాపు 50 వసంతోత్సవాలు పూర్తయినాయి. ఇప్పటికి అక్టోబర్ 12, 13 తేదీలకి దాదాపు సంవత్సర కాలంగా ఈ విద్యార్థి ఉద్యమాన్ని నెవరు వేసుకుంటూ దాదాపు అమరవీరుల త్యాగాల బాటలో ఈరోజు పీడీఎస్యు పనిచేస్తూ ఉంది. శాస్త్రీయ దృక్పథంతో పనిచేస్తూ ఉంది. సమాజ స్థాపనకు ఒక లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈరోజు KG to PG ఉచిత విద్యా విధానాన్ని అందించాలని చెప్పేసి ఈరోజు పోరాడుతూ ఉంది. ఈరోజున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ దిశగా ఈరోజు కొట్టుకుపోతూ ఉంది. విశ్వవిద్యాలయాల్ని కూకటవేలితో పెకలింపజేసేటువంటి విధంగా ఈరోజు యూనివర్సిటీలు కూడా కదిలించే విధంగా ఈరోజు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా పర్మిషన్ లేనటువంటి యూనివర్సిటీలు కూడా భారతదేశంలో తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దుర్మార్గమైనటువంటి చర్యలతో ఈరోజు విద్యా విధానానికి బడ్జెట్లో కేటాయింపులో కూడా చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి ఈరోజు అవలంబిస్తున్న పరిస్థితి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని, అదేవిధంగా జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిని. అక్టోబరు 12, 13 తేదీలతోని పీడీఎస్యు సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఇందులో భాగంగానే జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ గత సంవత్సర కాలం నుండి 2023 అక్టోబర్ నుండి తిరిగి 2024 అక్టోబర్ వరకు విస్తృతమైన కార్యక్రమాలు జరపండి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈ నెల నుంచి ఈ అక్టోబర్ నెల ముగింపుకు వచ్చిన దశలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా గత 50 సంవత్సరాలుగా తెలుగు నేల మీద కానీ ఇతర రాష్ట్రాల విద్యార్థి సంఘాలతో మేము సంబంధాలు కొనసాగించి చేసినటువంటి కార్యక్రమాలను కానీ సమీక్షించుకుంటూ విద్యార్థి ఉద్యమాలను మరింత ఉత్తేజంతో ముందుకు నిర్వహించేందుకు ఈ యొక్క సంస్థగా మేము 50 సంవత్సరాల కార్యక్రమాలకు జాతీయ కన్వీనర్. 1974లో ఏర్పడినటువంటి పీడీఎస్యు వాళ్ళ లక్ష్యంతో ఏర్పడింది. శాస్త్రీయ విద్య కోసం, నూతన సమాజ ఏర్పాటు కోసం, శ్రమ దోపిడీ లేనటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం పీడీఎస్యు ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి క్రమంలోనే కామ్రేడ్ జార్జిరెడ్డి న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్టు, ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార
ఆయన్ని మతోన్మాద శక్తులు హత్య చేసినటువంటి పరిస్థితి. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యా అనుభవాలు మరియు సహాయక సేవలను అందిస్తూ ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రాథమిక నైపుణ్యంలో బ్యాచిలర్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి వివిధ దేశాలలో ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ప్రాంతంలోని యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఎగ్జిబిషన్ను కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, వాటర్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో ఆహారం, సాంప్రదాయాలు, ఫుడ్ స్టాల్స్, ఫోటో బూత్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ప్రాథమిక నైపుణ్యంలో బ్యాచిలర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి వివిధ దేశాల్లో ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ రజాక్, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యునైటెడ్ కాలేజ్ కరెస్పాండెంట్ అయినటువంటి అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రాంత పిల్లలకి ఉపయోగపడే మంచి ఎగ్జిబిషన్ పెట్టి అసలు మన ప్రపంచంలో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, ఆ కాంటినెంట్ యొక్క విశిష్టత ఏంటి, అక్కడ ఉన్నటువంటి టూరిజం అట్రాక్షన్స్ ఏంటి, అక్కడ ప్రజల కల్చరు, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటనేది డీటెయిల్డ్గా వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా ఎగ్జిబిషన్ పెట్టి ఇక్కడ వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపించడం సంతోషం. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. హాస్పిటాలిటీ రంగంలో, సర్వీస్ సెక్టార్లో బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ పిల్లలకు ఉంది. ఇక్కడ మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాదు నగరాలే కాకుండా ప్రపంచం నలుమూలకి, ముఖ్యంగా ఏషియన్ కాంటినెంట్లో అనేక దేశాలకి ఇక్కడి నుంచి మన పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఇతర చోట్ల కూడా మన పిల్లలు బ్రహ్మాండమైనటువంటి స్టార్ హోటల్స్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, బాగా స్థిరపడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఒక ఐటీ మీదో, ఇంజనీరింగ్ మీదో, లేదంటే ఒక మెడికల్ మీదో కాకుండా ఈ హాస్పిటాలిటీ రంగంలో కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 250 మంది స్టూడెంట్స్ ఒక స్టాండర్డ్స్తో నడుపుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడి నుంచి ఇప్పటికే సింగపూర్ కానీ, మలేషియా కానీ, అలాగే బ్యాంకాక్ కానీ అనే చోట్లకి పంపించారు. ఇవాళ ఇప్పుడు మారిషస్కి ఒక 6 స్టూడెంట్స్ని
మంచి పేరోల్తో ముందు 35,000 పేమెంట్తో అక్కడికి శాలరీ బేసిస్లో పంపించడం జరిగింది. సంతోషం. మంచి కాలేజీలకి కంటెంటు సబ్జెక్టు ఏదైతే కష్టపడి నేతృత్వం ఉన్న కాలేజీలకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఇది కృష్ణా యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజీ, యునైటెడ్ కాలేజీ. మంచి కాలేజీలకి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎప్పుడూ అండగా ఉంటాం. ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తాం. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కాలేజీలకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు ఇస్తామని తెలియజేసుకుంటూ వరల్డ్ టూరిజం డే సందర్భంగా మా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్లో ఉన్నటువంటి యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఈ రోజున వరల్డ్ టూరిజం డేలో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కాలేజ్ యాజమాన్యం పర్సనల్ కేర్ తీసుకుంటూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఉపాధిని కల్పించాలి, విద్యార్థికి ఉపయోగపడేలాగా, వారు జీవితంలో స్థిరపడేలాగా ఉన్నత ఉద్యోగాలు ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా వివిధ దేశాల్లో, వివిధ మారిషస్, సింగపూర్ ఇలాంటి ప్లేసుల్లో కూడా ప్లేస్మెంట్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే వరల్డ్ టూరిజం డే సందర్భంగా వాళ్ళు వివిధ దేశాల యొక్క కల్చరు, డెమోగ్రఫీ, అక్కడ ఫ్లాగ్స్, వాటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేసి ఈ రోజున ఇక్కడ ఈ ఈవెంట్ చేస్తున్నారు. వారికి, స్టూడెంట్స్కి నా తరఫున, మా నియోజకవర్గం తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేక ఆశీస్సులు, అభినందనలు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఆఫ్ యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ కాలేజీని మేము 2020లో స్టార్ట్ చేశాము. మా కాలేజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము. దానిలో భాగంగా మేము 2 రకాల యాక్టివిటీస్ ఇక్కడ చేస్తాము ప్రతి మంత్ కూడా. ఒకటి అకాడమిక్ సంబంధించినటువంటి యాక్టివిటీసు, అంటే ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలి, క్వాలిటీ ఎలా ఇన్పుట్ ఇవ్వాలనేది. దానిలో భాగంగానే ఈరోజు రేపు జరగబోయే సెప్టెంబర్ 27వ తారీఖు జరగబోయే వరల్డ్ టూరిజం డే సందర్భంగా మా కాలేజీ నుంచి మేము ఇవాళ ఇక ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పోలో మేజర్గా 4 పార్ట్లు ఉంటాయి. ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ సంబంధించినటువంటి ఫుడ్ ఎక్స్పో జరుగుతుంది. రెండోది వచ్చేపాటికి వరల్డ్ కల్చర్ గురించి తెలియడం కోసం, కల్చరల్ అంటే 7 కాంటినెంట్స్ అంటారు, 193 దేశాలను కలిపి. ఆ 7 కాంటినెంట్స్లో ఎలా మనుషులు ఉంటారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, దాని గురించి తెలియజేయడం రెండవది. మూడోది వచ్చేటప్పటికి వరల్డ్ మ్యాప్ మొత్తం కూడా ఒకే ప్లేస్లో 30x20 అడుగుల బార్లో ఉన్నటువంటి ఈ వరల్డ్ మ్యాప్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో 193 కంట్రీలు కూడా కనిపిస్తాయి మనకి. అలాగే నాలుగోది వచ్చేటప్పటికి మీకు మా బిల్డింగ్లో కరెన్సీ ఎక్స్పో జరుగుతుంది. అంటే పాతకాలంలో నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా చూపించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ అందరికీ కూడా మన కల్చర్ గురించి, మన హ్యాబిట్స్ గురించి, మన ఫ్యూచర్లో మంచి అవకాశాలు ఈ టూరిజం డిపార్ట్మెంట్లోను హోటల్ మేనేజ్మెంట్లో కూడా దొరుకుతాయనే ఉద్దేశంతోనే ఈ యాక్టివిటీస్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారికి, 26వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి వల్లభనేని రాజేశ్వరి గారికి, అలాగే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ CEO కిషోర్ గారికి, అసిస్టెంట్ CEO శ్రీనివాస్ గారికి, అలాగే ఆప్కాబ్ GM గారికి, అలాగే ఎంతోమంది మాకు ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా స్పాన్సర్షిప్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా మేనేజ్మెంట్ తరఫున, యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నా తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. యువతి యువకుల్లో సృజనాత్మకను పెంచేందుకు 3 రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఉన్నత విద్యాశాఖ అధికారి ఉమామహేశ్వరి దేవి తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నగరంలోని MBVK భవన్లో చెడు నుండి మంచి వైపు యువతను తీసుకువెళ్లడానికి ఉపయోగపడేందుకు చెడును దుమనాడుదాం, మంచిని పెంచుదాం అనే కార్యక్రమం స్టెప్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా ప్రముఖులు మాట్లాడుతూ నేటి నుంచి 3 రోజుల పాటు 1000 మంది విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజల విద్యార్థినులకు పారితోషకాలు అందించడం జరుగుతుందని చెప్పారు. శాస్త్రీయ, జానపద, వెస్టర్న్ డాన్స్లు, అభ్యుదయ, దేశభక్తి, జానపద పాటల పోటీలు ఉంటాయని చెప్పారు. దేశ అభివృద్ధి, దేశ పురోగతి సాధించాలంటే విద్యార్థుల పాత్ర ఎంతో అవసరమని చెప్పారు.
మన ఆప్తమిత్రుడు ఎవడంటే ఈరోజు అలెక్సా కానీ లేకపోతే సిరి కానీ. సిరితో స్పెండ్ చేసిన టైం మీకు చాలామంది తెలుసు, చాలామంది యాపిల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. అలెక్సా చెప్పనక్కర్లేదు, అవర్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ అలెక్సా. వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ అలెక్సా. ఇంట్లో కూర్చున్న అమ్మతో మాట్లాడలేం, ఇంట్లో కూర్చున్న నాన్నతో మాట్లాడలేం. మనకి ఇన్స్టాలో అలియా ఏం చేస్తుంది, సోబడి ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఎవరు పుట్టారు, దీనిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకు చెప్పండి? జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ డిస్ట్రాక్షన్. కాబట్టి ఈ సిచ్యుయేషన్లో ఆర్గనైజేషన్ వాళ్ళు సేఫ్ వన్ ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే దసరా అంటే సెలవులే కాదు, దసరా అంటే బొమ్మల కొలువే కాదు, మంచిని ఎలా మనం తెచ్చుకుంటాము, మంచి చెడుని ఎలా చీచి చెండాడుతుందన్న దానికి నిదర్శనం. నార్త్ ఇండియాలో ఉంటే మనం రామ్లీలా తీసుకుంటాం, సౌత్ ఇండియాలో ఉంటే మనం దుర్గమ్మ వారిని కొలుస్తాం. స్త్రీ పురుషులను కూడా ఈ పోటీల్లో పాల్గొనే విధంగా దీనికి మేము పిలిపివ్వటం జరిగింది. దీంట్లో మా థీమ్ కూడా ఇచ్చింది ఏంటంటే చెడును దున్వాడండి, మంచిని ప్రోత్సహించండి. అది మహిళల సమస్యలు కావచ్చు, మహిళలపై జరుగుతున్న హింస కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది అనేక రకాల మద్యం, అట్లాగే డ్రగ్స్, పోర్నోగ్రఫీ. ఈ మూడు ఈ రోజున మహిళలకి, ప్రత్యేకంగా సమాజానికి, యువతికి చాలా కీడు చేస్తా ఉన్నాయి. అది అక్కడే తెలుస్తుంది. మీ ఉత్సాహం ఎంత ఉండాలి, ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? దెన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే. So first of all, I want to congratulate SAFE organization along with other organizations also, and mainly I congratulate Swarup Rani garu and Josna garu for taking a very initiative to celebrate this Sanskrutotsavu. అంటే నాకు జ్యోత్స్న గారితోనూ వీళ్ళందరితోనూ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు సేఫ్ పెట్టినప్పటి నుంచి, పెట్టక ముందు నుంచి కూడా వెరీ అసోసియేషన్ ఉంది నాకు. నగర పేరు ప్రఖ్యాతులు పెరగాలంటే చారిత్రాత్మక ప్రదేశాల్లో స్వచ్ఛత ఎంతో ముఖ్యమైనదని, స్వచ్ఛతా హీ సేవ నిజమైన అర్థమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మక ప్రదేశమైన గాంధీ కొండలో శ్రమదానం పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత హే స్వైవ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛత కార్యక్రమంలో గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ వారు గాంధీకొండ మరియు మొగల్రాజ్పురంలో ఉన్న గుహల్లో ఉన్న వ్యర్థాలను శ్రమదానం ద్వారా శుభ్రపరిచారని, ప్రతిరోజు విజయవాడ నగరపాలక సంస్థ వినూత్నంగా స్వచ్ఛతలో కార్యక్రమాలు చేపడుతుందని, అందులో ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని, స్వచ్ఛ విజయవాడ కేవలం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని, అందుకు ప్రజల సహకారం అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు తెలిపారు. 300 అడుగుల పొడవైన జాతీయ జెండాను పట్టుకుని గాంధీ కొండ కింద నుండి పై ర్యాలీ ద్వారా అక్కడున్న ప్రజలకు ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ పై 200 విద్యార్థులు సర్కిల్ 1, 2 నుండి 200 మొత్తం 400 మంది ఉత్సాహంగా పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, రెడ్యూస్డ్ రీయూజ్, రీసైకిల్, స్వచ్ఛ భారత్ నినాదాలతో అక్కడున్న ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత హే సేవలో భాగంగా గాంధీకొండను, మొగల్రాజ్పురం గుహలను పరిశుభ్రత చేస్తున్న వేళ గాంధీకొండలో పరిశుభ్రం చేయడానికి వచ్చిన విద్యార్థులకు వారికి పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి బుర్రకథ చెప్పే బృందంతో వారికి అర్థమయ్యే రీతిలో స్వచ్ఛతను వివరించారు. తదుపరి విద్యార్థులు సర్కిల్ 1 కార్యాలయం సిబ్బంది, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అందరూ గాంధీకొండలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను, ఇతర వ్యర్థాలను, గడ్డిని, కలుపు మొక్కల్ని స్వయంగా స్వచ్ఛత హీ సేవ అంటూ పరిశుభ్రపరిచారు. ఇందులో భాగంగా మొగల్రాజ్పురం గుహలోను సర్కిల్ 3 కార్యాలయంలో ఉన్న కార్పొరేషన్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు, కలుపు మొక్కలు, గడ్డిని మొత్తం పరిశుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్రతో పాటు అడిషనల్ కమిషనర్ కేవి సత్యవతి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, జోనల్ కమిషనర్లు రమ్యకీర్తన, ప్రభుదాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ బాబు శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, సర్కిల్ 1 కార్పొరేషన్ సిబ్బంది, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, పాదుర్తి సుందరమ్మ హై స్కూల్, మహ్మద్ అలీపురం, వించ్పేట్ ఉర్దూ హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న పాతపాడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర జిల్లా నాయకత్వం పాల్గొన్నారు. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేవీపీ, గిడుగు రుద్రరాజు, శైలజానాథ్, జేడీసీలం తులసిరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువరన్ రెడ్డి మాట్లాడుతూ షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు అందరం కలిసి పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని కమిటీలు బలోపేతం చేయడం జరుగుతుందని చెప్పారు. జమిలీ ఎన్నికలు బీజేపీ సొంత ఎజెండా మాత్రమేనని, తన సొంత ఎజెండాను రాష్ట్రంపై రుద్దాలని ప్రయత్నిస్తుందని చెప్పారు. నూతనంగా ఎంపికైనటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, స్పోక్స్ పర్సన్స్, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్స్ తొలి సమావేశాన్ని మా అధ్యక్షురాలు షర్మిలమ్మ ఏర్పాటు చేశారు. ఇందులో సీనియర్ నాయకులు కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఏఐసిసి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఠాగూర్ గారు, మిగిలినటువంటి సెక్రటరీలు కూడా అందరూ వచ్చినారు. ఇది తొలి సమావేశం మాకు. ఇవాళ ఒక మంచి అజెండాను అందరితో మాట్లాడి ప్రెసిడెంట్ గారు షేర్ చేసుకున్నారు. చాలా బాగా ఉంది. ఇది రాబోయేటువంటి 6-7 మాసాల్లో కాంగ్రెస్ పార్టీను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, సిటీని, మండళ్ళు, విలేజు, వార్డు వరకు ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజల వాయిస్గా, అది జాతీయ స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా మండల స్థాయి కావచ్చు, వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక అజెండా తయారు చేశారు. చాలా బాగా ఉంది. నూతనంగా ఎంపికైనటువంటి వాళ్ళలో యువకులు ఎక్కువగా ఉన్నారు, బాగా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డెడికేట్ అయి పనిచేయడానికి తయారుగా ఉన్నారు. విపత్తు సమయంలోనూ ఆపద సమయంలో సంఘ సభ్యులను ఆదుకునేందుకు ది విజయవాడ టైర్ రీట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పుడూ ముందు ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షులు ఎండి రిజ్వాన్ తెలిపారు. సంఘ సభ్యులు సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. సంఘం నుండి ప్రతి నెల ₹1,00,000 మేర ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సంఘ సభ్యులే సహకరిస్తారని పేర్కొన్నారు. విజయవాడ టైర్ రీట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపు వల్ల నష్టపోయిన సంఘ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బందర్లాకుల వద్ద కళ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు సభ్యులు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎండి రిజ్వాన్ మాట్లాడుతూ తమ సంఘంలో నష్టపోయిన వారిని గుర్తించి నెలకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో కూడా ఈ తరహాలో అలాగే పంపిణీ చేశామని గుర్తు చేశారు. అలాగే
అలాగే సంఘంలోని సీనియర్ సభ్యులకు నెలకు 1000 రూపాయల చొప్పున 50 మంది సభ్యులకు సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పెళ్లి ఖర్చులకు 20,000, మట్టి ఖర్చులకు 15,000, వైద్య ఖర్చులకు 15,000 ఇస్తున్నామని చెప్పారు. అలాగే విద్య కోసం స్కాలర్షిప్లకు 1,500 నుండి 20,000 ఇస్తున్నామని తెలిపారు. సంఘ సభ్యుల సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. సంఘం నుండి ప్రతి నెల 1,00,000 రూపాయల మేర ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సంఘ సభ్యులే సహకరిస్తారని పేర్కొన్నారు. రైడర్స్ వల్కనైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ సంఘానికి నా పేరు ఎండి రిజ్వాన్, ప్రెసిడెంట్ని. మా కమిటీ వారి తరపు నుంచి, మా టైర్ అసోసియేషన్ తరపు నుంచి ఈ కిట్ కార్యక్రమం మా సంఘంలో సుమారుగా 160 మంది నష్టపోయారు వరద బాధితులుగా. వాళ్ళ కోసం ఈ కిట్ కార్యక్రమం ఇంట్లో అవసరమైన ఆడవాళ్ళకు అవసరమైన వస్తువులు 15 వస్తువులు కూడా అన్నీ కూడా కేజీ కాటికి మొత్తం 15 వస్తువులు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. మా సంఘంలో ఉన్న వాళ్ళకి చాలా నష్టపోయారు. అయినా కూడా సంఘం తరపున మేము ఇచ్చేది చాలా తక్కువే. కాదు మా సంఘం ఇలాంటి వెల్ఫేర్ కార్యక్రమాల్లో కరోనా టైంలో కూడా దాదాపుగా 480 మంది దాకా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా మేము ఆడపిల్ల పెళ్ళి అయితే 22,000 రూపాయలు, మట్టి ఖర్చులు ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే 15,000 రూపాయలు, ఎవరైనా యాక్సిడెంట్ అయితే పేదవాడికి 15,000 రూపాయలు, అలాగే ఏదన్నా చిన్న కార్యక్రమాలు ఏదైనా కూడా సమస్య వచ్చినా కూడా మేమే చూస్తాము. సంవత్సరానికి ఒకసారి చదువుకునే పిల్లలకి 1,500 నుంచి 2,000 రూపాయల దాకా ఆడపిల్లలకి చదువుకునే చిన్నపిల్లలకి స్కాలర్షిప్గా ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ప్రతి నెల 1,00,000 రూపాయల దాకా మా సంఘం తరపు నుంచి వెల్ఫేర్గా చేస్తామండి. ఈ సంఘానికి ఉన్న ఆదాయంతో సంఘంలో ఉన్న సభ్యులతోనే, బయట నుంచి గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా మాకు ఎలాంటి ఆదాయం రాదు. సంఘ సభ్యులే సహకరిస్తారు, సంఘ సభ్యులు డొనేషన్ ఇస్తారు. అలాగే సంఘంలో ఉన్న కొంచెం గొప్ప ఆదాయం ఉండదు. ఆదాయంతో కలిపి ప్రతి నెల కూడా మేము ఈ వెల్ఫేర్ కార్యక్రమం దాదాపుగా 1,00,000 రూపాయల దాకా ప్రతి నెల చేస్తాం. ఒక నెలే కాదు, 55 మందికి ప్రతి మనిషికి 1,000 రూపాయలు అడిగి 55 మందికి ప్రతి నెల 55,000 రూపాయల దాకా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా సంఘంలో ఉన్న పెద్దలు, మా సంఘంలో ఉన్న సభ్యులు, మా కమిటీ సభ్యులు వీళ్ళందరి సహకారంతో, నేను అధ్యక్షుడిని, నాతో పాటు ఉన్న వాళ్ళు మా కమిటీలో చాలామంది గౌరవ అధ్యక్షులు ఉన్నారు, కమిటీ సభ్యులు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ ఉన్నారు. అందరి సహకారంతోనే ఈ కార్యక్రమాలను జరుగుతున్నాయండి. వీళ్ళందరూ సహకరించినందుకు మా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మన సత్తార్ ఖాన్ గారు అని చెప్పేసి పెద్ద వ్యాపారస్తుడు, ఈయన కూడా మనకి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ముందుండి ఎప్పుడైనా కూడా ఈ సంఘానికి ఏ కష్టం వచ్చినా కూడా ఎప్పుడు కూడా మనం సహకరిస్తారు. ఈయనే కాదు, ప్రతి ఒక్కరు మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే సమయం చాలదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మన సంఘంలో ఉన్న పెద్దలందరూ కూడా తనకు తోచినట్టు తనగా సహాయం చేస్తారు. టైర్ రిటైలింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. మాది 1982లో స్థాపించబడింది. 1982 రెహమాన్ గారు దీన్ని స్థాపించబడిన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సభ్యుల సహకారంతో ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇది మన సంఘం, మనది అని ఉద్దేశంతో కలుపుకొని వెళుతూ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ఉపయోగ కార్యక్రమాలు అనేది చేపడుతున్నాము. సభ్యులందరికీ కూడా అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మంచి పని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన డి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్న కృష్ణా జిల్లా వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర బహిరంగ సవాల్. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి, పర్యావరణ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్న మంత్రి నారాయణ. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.